రామాయణం గురించి ఆలోచించినప్పుడు మనకు గుర్తుకొచ్చేది శ్రీరాముని గొప్పతనం, రాముడికి లక్ష్మణుడు ఇచ్చిన మద్దతు మరియు తల్లి సీత బాధ. కానీ ఈరోజు ఇద్దరంతగా తెలియని అసాధారణ వ్యక్తులైన భరతుడు మరియు శత్రుఘ్నులను చూద్దాం. వారి కథలు ఎక్కడ వినిపించవు, కానీ వారి త్యాగాలు రాముని వారసత్వానికి వెన్నెముక. దశరథ మహారాజు పాలనలో ఇది ఒక మలుపు. రాముని వనవాసం భరతుడి జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది. ఊహించని విధంగా తనకొచ్చిన రాజ్యాధికార అవకాశాన్ని జరుపుకునే బదులుగా భరతుడు దుఃఖించాడు. అతను దానిని ఒక అవకాశంగా చూడలేదు, కానీ తన ప్రియమైన అన్నయ్యకు ఒక విషాదంగా భావించాడు. భరతుడు సింహాసనంపై కూర్చోవడానికి నిరాకరించాడు. రాముడు వనవాసంలో ఉన్నప్పుడు తాను పరిపాలించినని ప్రకటించాడు. అతను రాముడిని కలవడానికి అడవికి వెళ్ళాడు, రాజుగా కాదు, క్షమాపణ కోరుతూ వినయపూర్వకమైన సోదరుడిగా. భరతుడు భక్తితో నిండిన హృదయంతో ధర్మానికి ప్రతీక అయిన రాముడి చెప్పులను తీసుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడు. అతను రాజ జీవితాన్ని తిరస్కరించాడు, బదులుగా సన్యాసిగా జీవించాలని ఎంచుకున్నాడు. భరతుడు 14 సంవత్సరాలు రాజభవనానికి దూరంగా నందిగ్రామ్ అనే చిన్న గ్రామంలో నివసించాడు. అతను సరళమైన జీవితాన్ని గడిపాడు. పండ్లు మాత్రమే తింటూ, చెప్పులు లేకుండా నడుస్తూ, తన పేరు మీద కాకుండా రాముడి పేరు మీద రాజ్యాన్ని పాలించాడు, చెప్పులు సింహాసనంపై ఉంచి. శత్రుఘ్నుడు ఎలా ఉండేవాడు? మనం అతని పేరు చాలా అరుదుగా వింటాము, కాని అతని విధేయత మరియు బలం సాటిలేనివి. ఈ క్లిష్ట సమయాల్లో భరతునికి మద్దతు ఇవ్వడానికి అతను తన జీవితాంతం అంకితం చేశాడు. అత్యంత సాహసోపేతమైన యుద్ధంలో శత్రుఘ్నుడు భయంకరమైన రాక్షసుడు లవణాసురుడిని ఎదుర్కొన్నాడు. ఆ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న శక్తివంతమైన రాక్షసుడు. శత్రుఘ్నుడు దైవిక ఆయుధాలు మరియు అచంచలమైన సంకల్పంతో ఆ రాక్షసుడిని నాశనం చేసి రాజ్యానికి శాంతిని తెచ్చాడు. విజయం తర్వాత ఏ సోదరులు కీర్తిని పొందలేదు. వారు తిరిగి వచ్చారు. కీర్తి కోసం కాదు, రాముడు తిరిగి వచ్చే వరకు వేచి ఉండి అతని క్రింద సేవ చేయడానికి వారి వినయం మరియు ప్రేమ అలాంటివి. రాముడు తిరిగి వచ్చినప్పుడు నలుగురు సోదరుల పునఃకలయిక దైవికంగా జరిగింది. భరత మరియు శత్రుఘ్నులు చేసిన త్యాగాలు చివరకు గౌరవించబడ్డాయి, కానీ వేడుకలో కూడా వారు ఏమీ అడగలేదు. భరతుడి త్యాగం గురించి మళ్లీ ఆలోచిద్దాం. అతను కిరీటాన్ని తిరస్కరించలేదు. అతను రాముడి చెప్పులను సింహాసనంపై ఉంచాడు. ఇది విధేయత, వినయం మరియు అచంచలమైన ధర్మాన్ని సూచిస్తుంది. ఈ ఒక్క చర్య మనకు అన్నీ చెబుతుంది. భరతుడు శక్తిని కలిగి ఉండవలసిందిగా చూడలేదు. అతను తన అన్నయ్య తిరిగి రావాలని మాత్రమే కోరుకున్నాడు. అవును, రాముడు గొప్ప నాయకుడు, కానీ రామాయణం కూడా మూన యోధుల గురించి, భరత మరియు శత్రుఘ్నుల గురించి, వారి త్యాగాలు, నిస్వార్థత, భక్తి మరియు ప్రేమ యొక్క కథలు. వీటిని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మిస్టర్ ఇండియన్ సాఫ్ట్వేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.